హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీషా జాయ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో పిల్లలందరికీ చాలా ఫేవరెట్ స్నాక్ బియ్యం పిండి పెసరపప్పు చెక్కలు ఇంట్లోనే చాలా టేస్టీగా కరకరలాడే విధంగా ఎలా చేయాలో చూసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా వేయించిన పెసరపప్పుని ఒక 15-20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఆ తరువాత 3 టీ గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఇది తడిపిండి కాదండి, పొడిపిండి మాత్రమే. 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను నేను. 1 గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ చొప్పున 3 గ్లాసుల బియ్యం పిండికి 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, స్పైసీగా తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. తరువాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. బటర్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని బాగా తెరలనివ్వాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా బాగా తెర్లిన తరువాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ఉండలు కట్టకుండా బాగా కుక్ అయ్యేలాగా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దండి. బియ్యం పిండిని తీసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారు కదా, బియ్యం పిండి మిశ్రమం అంతా ఉండలు లేకుండా బాగా కుక్ అయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తరువాత మన చెయ్యి కాలకుండా కొద్దిగా వాటర్లో ముంచుకొని ఆ పిండి వేడిగా ఉన్నప్పుడే ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తరువాత పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు గదా! ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని 2 వైపులా కవర్ అయినా వేసుకొని చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఆయిల్ రాసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండల్ని ఇలా చిన్న చిన్న చెక్కల్లా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! నేనైతే ఫ్రై చేసిన పెసరపప్పు తీసుకున్నానండి. ఆయిల్‌లో ఫ్రై చేయలేదు. డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల చెక్కలు ఇంకా టేస్ట్ చాలా బావుంటాయి. సో, ఇలా చెక్కల్ని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తరువాత బాగా కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా మాడనివ్వద్దండి. మీకు కలర్ అర్థమైపోతుంది. కొంచెం రెడ్ ఆ కలర్ ఉన్నప్పుడే తీసేసేయాలి. ఇంకా ఎక్కువగా మాడితే టేస్ట్ డిఫరెంట్‌గా ఉండి అంత టేస్టీగా అనిపించవండి. చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటిల్ని ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ స్నాక్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలు బయట స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అది చాలా అన్‌హెల్తీగా ఉంటది. బట్ ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాము. చూసారు కదా! ఈ విధంగా చాలా క్రిస్పీగా వస్తుంది. మనం ఇంట్లో చేసుకునే చెక్కలు ఇంత టేస్టీగా వస్తాయని నేనే నమ్మలేకపోయానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినీషా జాయ్ వ్లాగ్స్.